రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు నూతన సాంకేతికతను ఇప్పటికప్పుడు రైతుల ముందుంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ప్రతి రైతుకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అదేంటంటే మన కొత్త సరుకులో భాగంగా ఈ రోజు ప్రముఖ ఎంఎన్సి కంపెనీలకు సంబంధించి కొత్తగా రిలీజ్ అయినటువంటి ఒక 5 రకాల మందుల గురించి ఈ రోజు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ మందులు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సింజంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి ఒక 2 కొత్త ఉత్పాదన అనేది రావడం జరిగింది ఆల్రెడీ మార్కెట్ లోకి. అందులో మొదటిది వచ్చేసరికి సెగురిస్ ఈఓ అనేది ప్రొడక్ట్ పేరు. ఇందులో వచ్చేసరికి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి ఐసోపైరజం, రెండోది అజాక్సిస్ట్రోబిన్. ఐసోపైరజం అనేది కొత్త టెక్నికల్. అజాక్సిస్ట్రోబిన్ అంటే అమిస్టార్, ఇది అందరికీ తెలిసిందే. దీని యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఐసోపైరజం అనేది 11.16, అదే విధంగా అమిస్టార్ వచ్చేసరికి 17.86% ఉండడం జరిగింది. దీని యొక్క ఫార్ములేషన్ చూసుకుంటే ఎస్సి అంటే సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్ లో ఉండడం జరిగింది. ఇది ఒక తెగుళ్ళ మందు. ఇది మేజర్ గా పంటను ఆశించే బ్లాస్ట్, బ్లైట్, లీఫ్ స్పాట్ అంటే ఆకుమచ్చ, పాము పొడ, దానితో పాటు అగ్గి తెగులు అంటే ఎక్కువగా వరిలో వస్తుంటాయి. సో అందుకోసమని ఈ ప్రొడక్ట్ ని రూపొందించడం జరిగింది. దీని యొక్క డోసు 1 ఎకరానికి 160 ml 1 ఎకరానికి డోసు. అయితే దీనికన్నా ముందుగానే దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రొడక్ట్ తయారు చేశారు. ఆ ప్రొడక్ట్ పేరు రిఫ్లెక్ట్ టాప్. దీంట్లో వచ్చేసరికి ఐసోపైరజం 11.5%, డైఫెనోకొనాజోల్ 11.5% ఉంటుంది. డైఫెనోకొనాజోల్ అంటే స్కోరు. సో స్కోర్ ని ఐసోపైరజం అనే కొత్త టెక్నికల్ తో కలిపి రిఫ్లెక్ట్ టాప్ అనే ప్రొడక్ట్ ని తయారు చేశారు. దీని ఫార్ములేషన్ ఎస్ఎస్సి ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇది ఎందుకు డిజైన్ చేశారంటే ఎస్పెషల్లీ ఫర్ పాము పొడ తెగులు, వరిలో వచ్చే పాము పొడ తెగులుకి స్పెషల్ గా ఈ మందును తయారు చేశారు. దాని తర్వాత ఈ సెగురిసివో అనే మందు అనేది రావడం జరిగింది. అయితే రెండో ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే సింజంటా కంపెనీ నుంచి ఒక ఇన్సెక్టిసైడ్ వెస్టోరియా ప్రో అనే పేరుతో రావడం జరిగింది. అయితే జనరల్ గా ప్రతి ఒక్కరికి పెక్సలాన్ అనే మందు అందరికీ తెలుసు. సో ఈ పెక్సలాన్ లో ఉన్నటువంటి ఏదైతే ట్రైఫ్లోమోజోపైరం ఉందో అది వచ్చేసరికి ఈ మందులో వెస్టోరియా ప్రోలో ఏదైతే 11.3% ఉండడం జరిగింది. దానితో పాటు పైమెట్రోజైన్ అంటే చెస్ 11.3% ఉండడం జరిగింది. ఈ 2 రకాల టెక్నికల్స్ ఎస్ఎస్సి ఫార్ములేషన్ లో తయారు చేశారు. దీని యొక్క డోస్ మనం చూసుకున్నట్లయితే 400 నుంచి 500 ml 1 ఎకరానికి వాడవలసిన డోసు. అయితే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది చెస్ అన్నా పెక్సలాన్ అన్నా వరిని ఆశించే సుడిదోమను సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి వాడతారు. సో ఇప్పటి వరకు మార్కెట్ లో పవర్ఫుల్ పెక్సలాన్. అయితే వీళ్ళు ఏం చేశారు, పెక్సలాను ప్లస్ చెస్ రెండింటిని కలిపి వెస్టోరియా ప్రో అనే ప్రొడక్ట్ తయారు చేశారు. అంటే అది ఇంకా కొంచెం పవర్ఫుల్ గా పనిచేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం మూడో ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీకి సంబంధించి వొరటాస్ అనే ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వొరటాస్ అనే ప్రొడక్ట్ అంటే పైన లేబుల్ అనేది కొత్తగా ఉంటది, కానీ ఈ ప్రొడక్ట్ మెరివాన్ ఏదైతే ఉందో మందు దానికి యాస్టీస్ మారింది. ఏంటంటే పైన లేబుల్ కంపెనీ పేరు మారడం జరిగింది. అయితే ఇందులో ఏముంటాయి టెక్నికల్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్లుక్సాపైరాక్సాడ్ 250 G/L, దానితో పాటు పైరాక్లోస్ట్రోబిన్ 250 G/L ఉండడం జరిగింది టెక్నికల్స్. సో దీని యొక్క ఫార్ములేషన్ ఎస్ఎస్సి ఫార్ములేషన్. దీన్ని మెరివాన్ ఎందుకు మార్కెట్ లో సక్సెస్ అయిందంటే జీమియం టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి సక్సెస్ అయింది. యాస్టీస్ దాన్నే ఇక్కడ దింపడం జరిగింది. సో ఇది దేనికి పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్ రిజల్ట్ చూసుకుంటే వరిలో వచ్చేసరికి పాము పొడ, అదే విధంగా అగ్గి తెగులు, దానితో పాటు ద్రాక్షాలలో మరీ ముఖ్యంగా పౌడరీ మిల్డ్, డౌనీ మిల్డ్ మరియు కుళ్ళు తెగుళ్ళు, ఏదైతే బూడిద తెగులు అంటామో ఆ బూడిద తెగులు, దాంతో పాటు డౌనీ మిల్డ్, దాంతో పాటు కుళ్ళు తెగులుకి దీన్ని తయారు చేయడం జరిగింది. దానితో పాటు మన పత్తిలో వచ్చే ఆకుమచ్చ, దానితో పాటు తుప్పు తెగులుకు కూడా ఈ మెరివాన్ ఏదైతే ఈ వొరటాస్ ఉందో అది బాగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ ప్రొడక్ట్ గురించి క్లారిటీ అయిపోయింది. ఇప్పటికి 3 గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత మనం చెప్పుకునేది 4వ ప్రొడక్ట్ మెరిటార్. ఈ మెరిటార్ వచ్చేసరికి BASF అనే కంపెనీ నుంచి తయారు చేయడం జరిగింది. సో జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న రోజుల్లో కాలం మారుతున్న కొద్దీ మనకి మార్పులు ఎక్కువగా దేంట్లో కనిపిస్తున్నాయంటే పోషకాలలో మార్పులు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రముఖ MNC కంపెనీ BASF ఎక్కువగా ఫంగిసైడ్స్ మందుని తయారు చేస్తా ఉంటది. కానీ ఆ కంపెనీ నుంచే పోషకాలకు సంబంధించి ఒక మందు వచ్చిందంటే అది యాక్చువల్ గా మారుతున్న సమాజానికి ఒక సాంకేతికత. ఎందుకంటే ఈ మెరిటార్ అనే ప్రొడక్ట్ లో కాల్షియం 11% ఉంటుంది. సో
జనరల్ గా మనిషికి కాల్షియం దేనికి ఇంపార్టెంట్? ఏది ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం అనేది ఖచ్చితంగా కావాలంటారు. పాలు ఎక్కువ తాగమని. సో అలాగే మొక్కలకు కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కొమ్మలు పెలుసుగా మారకుండా ఉండడానికి, చెట్టు దృఢంగా పెరగటానికి అన్నిట్లలో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు కాల్షియాన్ని 11% లిక్విడ్ ఫామ్ లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క డోస్ మనం చూసుకున్నట్లయితే మామూలుగా పోషకాలు ప్రతి క్రాప్ కి అవసరం. సో అన్ని పంటలకి కాల్షియం అవసరం. దీని యొక్క డోస్ చూసుకుంటే 2.5 నుంచి 3 ml ఒక లీటర్ నీటికి 2.5 నుంచి 3 ml. ఈ పోషకాలు ఏంటంటే ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న పోషకాలు హై కాన్సన్ట్రేషన్ తో తయారు చేస్తారు కాబట్టి డోస్ ఏమాత్రం ఎక్కువ అయితే ఆకుల మీద మచ్చలు వచ్చేసి ఆకు అంతా ఎర్రబారి రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పోషకాలను లిక్విడ్ స్ప్రేలో స్ప్రే చేయాలనుకుంటారు. లిక్విడ్ లో వాళ్ళు ఆచితూచి అంటే జాగ్రత్తగా డోసును ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ కాల్షియం డోసు, ఈ మెరిటార్ యొక్క కాల్షియం డోసు 2.5 to 3 ml, 2.5 నుంచి 3 ml ఒక లీటర్ నీటికి మాత్రమే వాడవలసిన డోసు. దానితో పాటు ఇంకొక కొత్త విషయం ఏంటంటే పోషకాలని వాడేవారు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు నవ్వే డేస్ లో ఎక్కువ అయిపోయింది పోషకాల వాడకం అనేది. సో పోషకాలు వాడే ముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోషకాన్ని నేల ద్వారా అందిస్తే మొక్క 90% తీసుకుంటే స్ప్రే రూపంలో అందిస్తే మొక్క 10% మాత్రమే తీసుకుంటది. సో స్ప్రే ఎందుకు రిక్వైర్మెంట్ అంటే మొక్క నేల ద్వారా ఏదైతే పోషకాలు ఉంటాయో అవి అందుబాటులో లేనప్పుడు మొక్కకి ఎమర్జెన్సీగా అందించాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే స్ప్రేని ప్రిఫర్ చేయాలి. ఏ కాడికి పోషకాలని భూమి ద్వారా మాత్రమే అందించాలి. మనం నోటి ద్వారా అన్నం ఎలా తింటామో భూమి ద్వారా పోషకాలను అందిస్తే మొక్క సమర్థవంతంగా బలంగా తీసుకొని పెరుగుతాది అనేది నా యొక్క ఒపీనియన్. సో నా ఒపీనియన్ తో మీరు ఏకీభవించినట్లయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ, ఇప్పటి వరకు చూసింది ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.